సో డిశ్చార్జింగ్ టైంలో మనం ఏం చేస్తాం, యానోడ్ ఏదైతే ఉంటుందో ఆ యానోడ్ దగ్గర ఏం తీసుకుంటాం, లెడ్ పెరాక్సైడ్ తీసుకుంటాం. లెడ్ పెరాక్సైడ్. సో ఇది నాకు ఏ కలర్లో ఉంటుంది అంటే నాకు డార్క్ చాక్లెట్ కలరు. సో దీన్నే మనం ఏమంటాం అంటే బ్రౌన్ కలర్ అంటాం. ఈ కలర్లో ఉంటుంది అన్నమాట యానోడ్. సో నెక్స్ట్ క్యాథోడ్కి వచ్చేసరికి ఇక్కడ మనం తీసుకునేది ఏం తీసుకుంటాం అంటే మనము లెడ్ తీసుకుంటాం. లెడ్ అంటే పీబీ. సో ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే నాకు గ్రే కలర్లో ఉంటుంది. ఓకేనా, ఇది క్యాథోడ్. నెక్స్ట్ ఏం చేస్తాము, వాటర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నమాట. ఎప్పుడు డిశ్చార్జింగ్ అప్పుడు. సో వాటర్ ఈస్ కన్జ్యూమ్డ్. సో అప్పుడు దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఏమవుతుందంటే నాకు దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది దేని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మనం తీసుకునే ఎలక్ట్రోలైట్. సో ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత అంటే 1.28. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది దేనిది, సెల్, మనం తీసుకునే సెల్ యొక్క ఈఎంఎఫ్ అనేది ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజెస్ టు అబౌట్ ఎంత అంటే నాకు 2 volts అన్నమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది డ్యూరింగ్ డిశ్చార్జింగ్ టైంలో, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది అన్నమాట నాకు ఇక్కడ. ఓకేనా, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఈస్ కన్వర్టెడ్, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో మీరు ఎవరైనా రైల్వే ఎగ్జామ్స్ రాసినారంటే మీకు అలాంటి వాటిలో ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. సో బ్యాటరీ గురించి, ఛార్జింగ్ అప్పుడు ఏమవుతుంది, డిశ్చార్జింగ్ అప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్ ఏమవుతుంది, స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఏమవుతుంది ఎలక్ట్రోలైట్కి, ఇలాంటివి అడుగుతుంటాడు అన్నమాట అక్కడ. ఓకేనా, ఇది డిశ్చార్జింగ్ గురించి. ఇప్పుడు ఛార్జింగ్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఛార్జింగ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఈ యొక్క ఛార్జింగ్ దాంట్లో ఇక్కడ పాజిటివ్ హైడ్రోజన్ అయాన్స్ అనేవి ఉంటాయి. ఇందులో పాజిటివ్ హైడ్రోజన్ అయాన్స్, ఇది పాజిటివ్ హైడ్రోజన్ అయాన్స్ అంటే ఇక్కడ నాకేంటంటే పాజిటివ్ హైడ్రోజన్ అయాన్స్ అంటే 2H+ అంటాం. అంటే 2 హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎలా మూవ్ అవుతాయి అంటే టువార్డ్స్ క్యాథోడ్ మూవ్ అవుతాయి, టువార్డ్స్ క్యాథోడ్. ఓకేనా, టువార్డ్స్ క్యాథోడ్కి మూవ్ అవుతాయి హైడ్రోజన్ అయాన్స్. అదే నాకు ఇక్కడ మన దగ్గర సల్ఫేట్ అయాన్స్ ఉంటాయి, అంటే SO4 ఏవైతే ఉంటాయో ఇందులో 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, అవి నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఇవి ఎలా మూవ్ అవుతాయి అంటే టువార్డ్స్ యానోడ్. సో హైడ్రోజన్ అయాన్స్ ఏమో క్యాథోడ్ దగ్గర మూవ్ అవుతాయి, సల్ఫర్ డైఆక్సైడ్ దగ్గర ఉన్న అయాన్స్ ఏమో యానోడ్ దగ్గర మూవ్ అవుతాయి. సో ఇలా మూవ్ అయ్యేప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ నాకు ఒక కెమికల్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ కెమికల్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మిడిల్లో ఉంది చూడండి. సో ఈ యొక్క కెమికల్ రియాక్షన్ అనేది చేంజ్ అయ్యి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అన్నమాట. సో దీనికి నేను ఇక్కడ రాస్తాను. సో ఇందులో మనకి ఏంటంటే ఈ యొక్క ఛార్జింగ్ టైంలో ఎప్పుడైతే నేను DC సప్లై అనేది ఇస్తానో డ్యూరింగ్ ఛార్జింగ్ సో ఈ యొక్క డ్యూరింగ్ ఛార్జింగ్ అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ DC సప్లై అనేది ఇస్తాం. DC సప్లై అనేది ఇస్తాం అన్నమాట. సో DC సప్లై ఇచ్చినప్పుడు ఈ యొక్క పాజిటివ్ హైడ్రోజన్ ఏదైతే ఉందో, పాజిటివ్ హైడ్రోజన్ అంటే అయాన్స్ నేను చెప్పేది. సో దీన్ని మనం 2H+ అంటాం. ఓకేనా, ఈ యొక్క H+ అయాన్స్ అనేటివి మూవ్ టువార్డ్స్ ది క్యాథోడ్. సో క్యాథోడ్ దగ్గర మూవ్ అవుతాయి అన్నమాట హైడ్రోజన్ అయాన్స్ అన్నటివి. అదేవిధంగా నెగిటివ్ సల్ఫేట్ ఏదైతే ఉందో
ఆ యొక్క నెగిటివ్ సల్ఫేట్ అయాన్స్ అనేటివి అంటే SO4 2- అంటే 2 ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇది ఈ నెగిటివ్ అనేటివి 2 అయాన్స్ అనేటివి ఏం చేస్తాయంటే ఇది ఎలా మూవ్ అవుతాయంటే మూవ్ టువర్డ్స్ ది యానోడ్ దగ్గర మూవ్ అవుతాయి అన్నమాట ఇది. ఓకేనా, యానోడ్ దగ్గర మూవ్ అవుతాయి. సో ఇప్పుడు నాకు ఈ రెండింటిని బేస్ చేసుకొని కెమికల్ ఈక్వేషన్ అనేది ఏమవుతుంది అంటే యానోడ్ దగ్గర చూద్దాం. సో మనం తీసుకునే యానోడ్ దగ్గర ఈక్వేషన్ ఏమవుతుందంటే సో ఇక్కడ మనకి ఏమైంది యానోడ్ దగ్గరికి సల్ఫేట్ అయాన్స్ అనేవి వచ్చాయి కాబట్టి SO4 2- ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఏముంది సల్ఫర్ ఆక్సైడ్ ఉంది విత్ రెస్పెక్ట్ టు సమ్ వాటర్ మాలిక్యూల్స్. సో దీంతో రియాక్షన్ అయినప్పుడు నాకు ఇదేమవుతుందంటే నాకు లెడ్ ఆక్సైడ్ ప్లస్ 2H2SO4 అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇది నాకు ఫామ్ అవుతుంది అన్నమాట ఇక్కడ యానోడ్ దగ్గర. అదే నాకు క్యాథోడ్ దగ్గర చూసామనుకోండి. సో క్యాథోడ్ దగ్గరకు వచ్చేకాడికి నాకేమవుతుందంటే ఇది మనం తీసుకునేది లెడ్ సల్ఫేట్ ప్లస్ 2 times ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. ఇది నాకేమవుతుందంటే లెడ్ ప్లస్ H2SO4 అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఇవి ఉండాలమ్మా ఇది లెడ్ సల్ఫైట్ ఇది. ఓకేనా, సో ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ విధంగా నాకు ఏమవుతుందంటే డ్యూరింగ్ డిశ్చార్జింగ్ అప్పుడు నాకు ఇది ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇది కెమికల్ రియాక్షన్స్ ఇన్ లెడ్ యాసిడ్ సెల్. సో ఇది క్లియర్ అమ్మా ఇక్కడ దాకా? ఏమైనా డౌట్ ఉంది? టెర్మినల్ పోస్ట్. సో టెర్మినల్ పోస్ట్ సో ఇది జనరల్గా ఎందుకు యూజ్ చేస్తామని చెప్పానంటే మీకు, సో మనం ఏదైతే పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ తీసుకుంటామో ఈ యొక్క నెగిటివ్ ప్లేట్ అనేది పాజిటివ్ ప్లేట్తో కంపేర్ చేసినప్పుడు లెంత్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ టెర్మినల్ పోస్ట్ దాన్ని కనెక్ట్ చేసుకునేసి దాని ద్వారా అన్నిటి ఒకే సైజ్ వచ్చేటట్టు ప్లేస్ చేసుకొని దాన్ని బట్టి మనం ఏం చేస్తాం ఫిట్టింగ్ అనేది చేసుకుంటాం. ఓకేనా, సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు అప్వర్డ్ ఎక్స్టెన్షన్. సో అప్వర్డ్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ఈచ్ ఇంటర్సెల్ connector passing through the cell cover for cable connections. ఓకేనా, సో ఎక్కడ ఇది అవుట్ సైడ్ సర్క్యూట్. ఓకేనా, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఈ నెగిటివ్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ నెగిటివ్ ప్లేట్స్ అనేటివి షార్ట్ లెంత్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ పాయింట్ కూడా అసలు. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క టెర్మినల్ పోస్ట్ అనేది మనం నెగిటివ్ టెర్మినల్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఈ యొక్క నెగిటివ్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క నెగిటివ్ టెర్మినల్ అనేది నెగిటివ్ టెర్మినల్ పోస్ట్ అంటారు వీటిని. ఇది ఎలా ఉంటుంది అంటే నాకు స్మాల్గా ఉంటుంది. సో యూజువల్లీ స్మాలర్ ఇన్ డయామీటర్ దెన్ పాజిటివ్. ఓకేనా, సో ఇదన్నమాట ఇది టెర్మినల్ పోస్ట్ గురించి. సో ఇప్పుడు మనకి ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ అనేవి ఏం జరుగుతాయి ఏంటనే చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం ఇంటర్నల్ పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా లెడ్ యాసిడ్ సెల్లో. సో ఇప్పుడు నాకేంటంటే కెమికల్ రియాక్షన్స్ సో కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఏ లెడ్ యాసిడ్ సెల్. సో ఇక్కడ నాకేంటంటే 2 స్టేజ్లుగా తీసుకుంటాం మనము. అంటే ఛార్జింగ్ డ్యూరింగ్ డిశ్చార్జింగ్ అనేటట్టు 2 typesగా తీసుకుంటాం.
సో డిశ్చార్జింగ్ అప్పుడు నాకేమవుతుంది, అదేవిధంగా ఛార్జింగ్ అప్పుడు నాకేమవుతుంది అనేటట్టుగా చూస్తాం అన్నమాట. సో డిశ్చార్జింగ్, ఛార్జింగ్. సో అట్లా 2 కేసెస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ డిశ్చార్జింగ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు జనరల్గా ఇక్కడ ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ఇది డిశ్చార్జింగ్, ఇది ఛార్జింగ్. సో మనం ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యానోడ్, క్యాథోడ్ అని రెండు ఉంటాయి మనకు. ఒకటేమో పాజిటివ్, ఒకటేమో నెగిటివ్, అంటే యానోడ్, క్యాథోడ్. సో యానోడ్ దగ్గర మనం తీసుకునేది ఏంటంటే లెడ్ ఆక్సైడ్ అనేది తీసుకుంటాం, అంటే PbO2. సో లెడ్ ఆక్సైడ్ మనం దేని ఇండికేట్ చేసుకుంటాం అంటే PbO2తో ఇండికేట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది ఎలా ఉంటుంది, నాకు డార్క్ చాక్లెట్ కలర్, బ్రౌన్ కలర్లో ఉంటుంది. అంటే ఏది, సో ఇది ఓకేనా, బ్రౌన్ కలర్లో ఉంటుంది, డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా క్యాథోడ్. సో ఇదేమో యానోడ్ అన్నమాట. ఇదేంటిది యానోడ్. సో ఇదేంటంటే ఇది క్యాథోడ్. ఓకేనా, ఇది క్యాథోడ్. సో ఇక్కడ నాకేంటంటే ఈ క్యాథోడ్ అనేది ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే లెడ్. ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే నాకు గ్రే కలర్లో ఉంటుంది, గ్రే కలర్లో ఉంటుంది. సో యానోడ్ ఏమో బ్రౌన్ కలర్లో ఉంటుంది, క్యాథోడ్ ఏమో గ్రే కలర్లో ఉంటుంది. సో యానోడ్ మనం పాజిటివ్ ఇండికేట్ చేసుకుంటాం, క్యాథోడ్ని నెగిటివ్ ఇండికేట్ చేసుకుంటాం. యానోడ్లో తీసుకునేది ఏంటంటే లెడ్ ఆక్సైడ్ తీసుకుంటాం, క్యాథోడ్లో ఏంటంటే స్పాంజ్ లెడ్ అనేది తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే వాటర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి ఉంటాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నాకు వాటర్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఈ వాటర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ అంటే డిశ్చార్జింగ్ టైంలో నేను చెప్పేది, డిశ్చార్జింగ్ టైంలో నేను చెప్పే ప్రాసెస్ అంతా. సో ఎప్పుడైతే వాటర్ కన్జ్యూమ్ చేసుకుంటుందో జనరల్గా మనకు లెడ్ ఆక్సైడ్ మనకి ఏదైతే తీసుకుంటామో ఈ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క, సో మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత అంటే నాకు 1.1 ఉండాలి. సో ఎప్పుడైతే ఇక్కడ మనం వాటర్ అనేది ప్లేస్ చేసుకుంటామో ఆ వాటర్ ఇది కన్జ్యూమ్ చేసుకుంటుందో సో అప్పుడు నాకు ఈ యొక్క గ్రావిటీ అనేది ఏమవుతుందంటే నాకు 1.28 అవుతుంది, 1.28 అవుతుంది. సో దాంతో పాటుగా మనకు బ్యాటరీ వోల్టేజ్ ఏదైతే ఉందో దానికి ఈఎంఎఫ్ వాల్యూ అనేది, అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఇంక్రీజ్ అవుతుంది. అంటే దానికి వాల్యూ ఈఎంఎఫ్ అనేది ఏమవుతుందంటే నాకు 2 వోల్ట్స్ అవుతుంది అన్నమాట. అంటే జనరల్గా ఎంత ఉంటుంది అంటే నాకు ఇది 1.8 వోల్ట్స్ ఉంటుంది. సో అలాంటిది ఇక్కడ నాకేమైపోతుంది అంటే ఇది ఈ కండిషన్లో 2 వోల్ట్స్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ యొక్క డిశ్చార్జింగ్ టైంలో నాకేమవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కంప్లీట్ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని ఇక్కడ నేను రాస్తాను చూడండి. సో డిశ్చార్జ్ టైంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో యానోడ్ ఏదైతే ఉంటుందో ఆ యానోడ్కి లెడ్ ఆక్సైడ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. సో ఇది ఎలా డార్క్ చాక్లెట్, సో డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఓకేనా. మనం తీసుకునే యానోడ్ అనేది. ఇంకోటి ఏంటంటే క్యాథోడ్. సో క్యాథోడ్ దగ్గర ఏం తీసుకుంటాం, లెడ్ తీసుకుంటాం. లెడ్, ఇది లెడ్ ఆక్సైడ్ మా ఇది. సో లెడ్ పెరాక్సైడ్ అంటుంది దాన్ని, లెడ్ పెరాక్సైడ్. ఓకేనా. PbO2 లెడ్ పెరాక్సైడ్ అంటారు. సో ఇది లెడ్, ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే నాకు గ్రే కలర్లో ఉంటుంది. ఓకేనా. సో ఒక డిశ్చార్జింగ్ పీరియడ్లో వాటర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో యాజ్ వాటర్ ఈజ్ కన్స్యూమ్డ్, సో ఈ టైంలో నాకేమవుతుందంటే ద స్పెసిఫిక్ గ్రావిటీ ఏదైతే ఉందో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఏమవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజెస్ టు ఎంత అంటే సో ఇనిషియల్గా 1.21 ఉండేది ఏమవుతుంది నాకు ఇక్కడ 1.28 అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీకు చాలా ఎగ్జామ్స్ అడిగేది ఈ పాయింట్. సో నెక్స్ట్ దాంతో పాటుగా ఏదైతే ఉందో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఇదేంది ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్, ఇది ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత అంటే ఇది 2 వోల్ట్స్.
2 volts ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఈ యొక్క ఇందులో నాకేమవుద్దంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కంప్లీట్గా నాకేమవుద్దంటే కెమికల్ ఎనర్జీగా మారిపోతుంది. సో ఎలక్ట్రికల్ నుంచి కెమికల్గా ఇది ఏమవుతుందంటే నాకు చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఎలక్ట్రికల్ ఇక్కడ ఏమంటే నాకు కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట డిశ్చార్జింగ్లో. ఓకేనా? సో ఇది డిశ్చార్జింగ్ గురించి. ఓమా